ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 27 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఏలియా దినములందు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలోనున్న విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. వ్యాఖ్యానాంశం సారెపతు విధవరాలు 2వ భాగం. వ్యాఖ్యానాంశం సారెపతు విధవరాలు 2వ భాగం. ఏలియాను ఈ విధవరాలి వద్దకు పంపడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. తన సేవకునికి ఆశ్రయం కల్పించడం, రెండవదిగా తన సేవకుని ద్వారా ఆ విధవరాలకి ఒక ఆశాభావాన్ని కలిగించడం. లూకా సువార్త 4వ అధ్యాయం 25-26 వచనాల్లో యేసు ప్రభు సమాజ మందిరంలో మాట్లాడుతూ ఏలియా సారెపతుకు వెళ్ళడాన్ని నేడు సువార్త అన్యజనులకు ప్రకటించటంతో పోల్చి చెప్పాడు. సీదోను జాతీయురాలు విధవరాలి వద్దకు నిరీక్షణ సందేశంతో ఏలియా వెళ్ళాడంటే ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న వేల కొలది విధవరాళ్ళు ఈ అవకాశం పొందలేదన్నమాటే కదా. ఇశ్రాయేలీయులపై వచ్చిన తీర్పు అన్యజనులకు రక్షణ ద్వారాలు తెరుచుకోవడానికి కారణమైంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30-31 వచనాలు చూడండి. గమనించండి, అసలు దేవుని ప్రజలను భ్రష్టులుగా చేసి కరువు రావడానికి కారణమైన యెజెబెలు సీదోను రాజకుమార్తె. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభువు ఈ ప్రాంతానికి వచ్చాడు. ప్రభువు ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకు మాత్రమే పంపబడినప్పటికీ అన్య స్త్రీ విశ్వాసం ఆయన నుండి ఆమె మేలు పొందేలా చేసింది. దేవుని కృప ఏలియా రూపంలో సారెపతు విధవరాలను దర్శించింది. అతని మాట ఆమెలో విశ్వాసాన్ని కలిగించింది. ఆమె విధేయత చూపింది. దైవ కార్యం అక్కడ జరిగింది. దేవుడు దేశంపై విధించిన తీర్పు మూలంగా ఆ విధవరాలు చావనయ్యింది. అయితే రక్షణ సువార్తల ఏలియా ఆమెను దర్శించాడు. ఆమె బ్రతికింది. ఆత్మ సంబంధంగా అందరికీ ఈనాడు జరిగేది ఇదే. రక్షణ సందేశాన్ని తీసుకువెళ్ళే సువార్తకునికి ఆ సందేశాన్ని అంగీకరించిన వారి ద్వారా పోషణ జరుగుతుండడం ఇప్పుడు చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7-13 వచనాలు చూడండి. ఏలియా విషయంలో ఇదే జరిగింది. విధవరాలి స్థితి చూద్దాం. 1, ఆమె ఆకలి చావు అంచుల్లోకి వచ్చింది. 2, ఆమె దేవుణ్ణి ఎరిగిన స్త్రీ. 1 రాజుల గ్రంథం 17-12 చూడండి. అయినా ఆమెను కరువు వేధించింది. ఆమెకు తెలియకుండా దేవుడు ఆమె కొరకు ఏలియా మూలంగా పోషణ సిద్ధపరిచాడు. తన వద్ద ఉన్న కొద్ది పిండిని ప్రవక్తకు రొట్టి చేసి పెట్టమనే విధేయతా కార్యం గొప్ప ఆశీర్వాదాలకు దారితీసింది. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఆమె విషయంలో చక్కగా జరిగింది. 3, ఆమెకు ఆశ అడుగంటింది. ఆమె దృష్టి అంతా తన తొట్టిలో అడుగంటుతున్న పిండి మీద, బుడ్డిలో అడుగంటుతున్న నూనె మీద ఉంది కనుక ఆమె ధైర్యం కూడా చెదిరిపోతూ ఉంది. మన స్థితిగతులపై, శక్తి సామర్థ్యాలపై దృష్టి నిలిపితే భయం, దిగులు తప్పవు. మరి దేవుడే మన నిరీక్షణకు ఆస్పదం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూడండి. సశేషం 3వ భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.